ద్వాపర యుగం తర్వాత వచ్చే కలియుగం కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. అందులో సుమారు 5,000 సంవత్సరాలు గడిచిపోయాయి. మనం ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం. ఈ కలియుగానికి రాజు శని, మంత్రులు రాహుకేతువులు. రాహుకేతువులిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. ఈ కాలంలో హింసా సిద్ధాంతం ఎక్కువయింది. అధర్మంతో పాటు కుల మత ప్రాంతీయ ద్వేషాలు పెరిగాయి. మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు. విలువలు పతనమై కామ క్రోధ లోభాలు, స్వార్థం, అసూయ, ఈర్ష్యాద్వేషాలు ఉచ్చస్థితికి చేరి ఎన్నో దారుణాలకు మానవులు పాల్పడుతున్నారు. ఈ విధంగా కలియుగం మంచి అనే దానికి చోటు లేకుండా ధర్మం ఒంటికాలిపై నడుస్తూ అధర్మానికి మొగ్గు చూపుతోంది. కలియుగాంతంలో కల్కి అవతారంలో భగవంతుడు అవతరించి శివుని గురించి తపస్సు చేసి ఖడ్గాన్ని పొంది దాంతో దుష్ట శిక్షణ చేసి సత్యయుగాన్ని పునఃస్థాపిస్తాడని నమ్ముతారు. ఈ యుగంలో మానవుడు 6 అడుగుల ఎత్తు, 100 సంవత్సరాల ఆయుర్దాయంతో ఉంటూ యుగాంతం వరకు ఎత్తు ఇంకా తగ్గిపోయి ఆయు ప్రమాణం 12 ఏళ్లకు కుచించుకుపోతుందని భగవద్గీతలో పేర్కొనడం జరిగింది. Download ShareChat.